జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మాన్సి విడాకుల పేపర్స్ మీద సంతకం చేసిన తర్వాతే నీరజ్ అంజలిల పెళ్లి జరిగింది. జెండే నాకు డివోర్స్ కావాలి, సంతకం పెట్టు. నాకు డివోర్స్ కావాలి, సంతకం పెట్టు. సంతకం పెట్టు, సంతకం పెట్టు. వెళ్తాను నీరజ్, కానీ నేను ఊరికేం వెళ్ళను. ఆస్తిలో నా షేర్ని తీసుకెళ్తాను, భరణం అడుగుతాను. ఎవ్రీ మంత్ నీ ఆదాయంలో హాఫ్ పేమెంట్ తీసుకుంటాను. మై గాడ్ మాన్సీ, నీ కొయ్యి నువ్వే తీసుకున్నావు కదే. హీఈస్ రైట్. మీకు మీ భర్తకి ఎలాంటి సంబంధం లేదని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అంతేకాదు యువరానర్, ఎంతో పవిత్రంగా భావించే తాళిని సైతం తీసి విసిరికొట్టింది. అందుకు మా ఇంటి సీసీ ఫుటేజెస్ సాక్ష్యం. వేలం పాట ఆపుతారా లేక డివోర్స్ ఇస్తారా? లేక డివోర్స్ ఇస్తారా? డివోర్స్ ఇస్తారా? ఎలా పడితే అలా విడిపోతాను అంటే కట్టిన 3 ముళ్ళకి వేసిన 7 అడుగులకి విలువ ఉంటుంది. మీరు చెప్తున్న ఈ సోదంతా దీని గురించే కదా? మీరు చెప్తున్న ఈ సోదంతా దీని గురించే కదా? ఏంటి దీని విలువ? ఒక 10 to 15 గ్రామ్స్ ఉంటుందా? 10 to 15 గ్రామ్స్ ఉంటుందా? దీనికే మీరు ఇంత లెక్చర్ ఇస్తున్నారు? నువ్వే తీసుకొని దీన్ని భద్రంగా పెట్టుకో. నువ్వే తీసుకొని దీన్ని భద్రంగా పెట్టుకో. 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 వాటిని ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది యువర్ ఆనర్. యువరానర్, కట్టిన తాళికి కట్టుకున్నవాడికి తన దృష్టిలో ఏ విలువ లేదు. తనకు కావాల్సింది కేవలం ఆస్తి మాత్రమే. పెళ్ళంటే 3 ముళ్ళు, 7 అడుగులు, 100 ఏళ్ల జీవితం అంటారు. ఆ జీవితం అనేది ఒకరి మీద ఒకరికుండే నమ్మకంతో కొనసాగాలి. మాన్సీతో నా తమ్ముడు సుఖంగా సంతోషంగా ఉంటాడనే నమ్మకం మాకు లేదు సార్. నమ్మకం లేని చోట ఏ బంధమూ నిలబడదు. అందుకే నా తమ్ముడికి విడాకులు మంజూరు చేసి ఈ బంధం నుండి శాశ్వతంగా విముక్తి కలిగించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేకున్నా సరే ఫ్యామిలీ ఫోర్స్తో ఇండియాలో బిజినెస్ డెవలప్ చేయాలనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక అది నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. ఆర్యవర్ధన్ గారి సపోర్ట్ ఆ నీరజ్ కొలాబరేషన్తో ఇక్కడ సక్సెస్ అయ్యాను. సో వర్ధన్ ఫ్యామిలీ మీకు మంచి సపోర్ట్ ఇచ్చిందంటారు. అది సరే, నీరజ్ గారితో మీకు ఎప్పటి నుంచి పరిచయం? మాన్సీ నీరజ్ నాకు ప్రాజెక్ట్ డీల్ టైంలోనే పరిచయం అయ్యారు. ప్రాజెక్ట్ ప్రాసెస్లో ఉండగానే ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. గుడ్. మరి మాన్సీ గారు ఎప్పుడు డిటాచ్ అయ్యారు? మీరిద్దరూ ఎప్పుడు అటాచ్ అయ్యారు? ఐ మీన్ పెళ్లి చేసుకునేంత క్లోజ్ మీరెప్పుడు అయ్యారు అని. మాన్సీకి నాకు మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండేవి.
తన వే ఆఫ్ థింకింగ్ నాకు నచ్చేది కాదు. కొన్ని విషయాల్లో తనంటే పూర్తి విభేదం కలిగింది, అంతే. సో ఆ కారణంగా మీరు నీరజ్ గారిని పెళ్లి చేసుకున్నారా? మదన్ అనే బిజినెస్ పర్సన్కి ఆర్యవర్ధన్ గారికి మధ్య ఉన్న విభేదాల వల్ల వర్ధన్ ఫ్యామిలీ ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ని కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఆ టైంలో మీరు నీరజ్ గారిని పెళ్లి చేసుకొని ఆ హక్కుతో మీ వాటా షేర్స్ని పణంగా పెట్టి వర్ధన్ ఇండస్ట్రీస్ని సేవ్ చేశారు. క్లుప్తంగా ఇది స్టోరీ, అంతేనా? ఎస్. అన్నట్టు ఆ మదన్ మీ బ్రదరే కదా? తను పంపిస్తేనే మీరు ఇండియాలో బిజినెస్ డెవలప్ చేయడానికి వచ్చారు, రైట్? అవును. మదన్ మీ బ్రదరే అయినప్పుడు మీరే స్వయంగా తనకి నచ్చజెప్పి వర్ధన్ ఇండస్ట్రీస్ని సేవ్ చేసి ఉండొచ్చు కదా? ఈ పెళ్ళి, ఎమోషనల్ డ్రామా ఇదంతా ఎందుకు? ఎందుకంటే అదంతా అన్నా చెల్లెలు కలిసి ఆడిన నాటకం కాబట్టి. ఇండియాలో వాళ్ళ కంపెనీని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి. చిన్న చితక టైప్స్ తో పనులు జరగవని అర్థమైపోయింది. అందుకే ఆర్యవర్ధన్ టోటల్ ఇండస్ట్రీస్ నే తమ గ్రిప్ లోకి తీసుకోవాలని చెప్పి ఇలా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ లో భాగంగానే ఫస్ట్ నా భర్తని బల్లో వేసుకుంది. మా బ్రోయిల్లాకి తన భార్య ఆనుకి ఫేవర్ చేసినట్లు తన దగ్గర అయింది. టైం చూసుకొని తన అన్నని మాకు యాంటీగా రంగంలోకి దించి మా కంపెనీ సమస్యల్లో పడేలాగా చేసింది. చివరికి తనేదో పెద్ద త్యాగం చేసిన బిల్డప్ ఇచ్చి వేరే ఆప్షన్ లేకుండా చేసి మా ఆయన్ని పెళ్లి చేసేసుకుంది యువర్ ఓనర్. అబద్ధం. డోంట్ టాక్ రబిష్ మాన్సీ. అంజలికి అవసరమే లేదు. ముఖ్యంగా తను నీలా కన్నింగ్ కానే కాదు. ఆర్డర్ ఆర్డర్. చూస్తున్నారు కదా యువర్ ఓనర్, నా భర్తని టోటల్ ఫ్యామిలీని తన మంచితనం అనే నటనతో ఎలా గ్రిప్ లోకి తీసుకుందో. నేను ఆ ఫ్యామిలీలో ఉంటే తన ఆటలు సాగమని చెప్పి ఇలా ఈ విషయాన్ని విడాకుల వరకు తెచ్చేలా చేసింది. కుట్ర నాది కాదు యువర్ ఆనర్. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ ని తను సొంతం చేసుకోవడం కోసం తను చేసిన కుట్ర ఇదంతా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.